పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గంజాయి చాక్లెట్ల రూపంలో వస్తున్నాయని దీనిని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాలని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరని సూచించారు. గంజాయి విషయంలో ప్రజలందరూ బాధ్యతగా పోలీసు వారికి సహకరించాలని అన్నారు. పెద్దపల్లి సర్కిల్ ప్రజలందరికీ పెద్దపల్లి పోలీస్ తరఫున విజ్ఞప్తి అండి. నా పేరు సిఐ పెద్దపల్లి మాట్లాడుతున్నాను. నా పేరు ప్రవీణ్ కుమార్. అందరూ తెలియజేయడం వల్ల పెద్దపల్లి వసంత నగర్ మరియు ధర్మారం సంబంధించిన ఏరియాలలో గాంజాయికి సంబంధించిన యూసేజెస్, కన్జ్యూమర్స్ ప్లస్ అమ్మే వ్యక్తులు ఎక్కువగా ఈ మధ్యలో నోటీస్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరిపైన మేమందరం కూడా మేము మా ఇన్ఫర్మేషన్ ద్వారా కలెక్ట్ చేసుకున్నప్పుడు రీసెంట్లీ కూడా పెద్దపల్లి ప్రాపర్లో చాక్లెట్ల ద్వారా కూడా గాంజాయి అనేది రాజస్థాన్ మరియు ఇతర ప్రదేశాల నుంచి చాక్లెట్ ద్వారా గాంజాయి తీసుకొచ్చేసి పిల్లలకి, జూనియర్ కాలేజ్ పిల్లలు, ముఖ్యంగా దీని మీద ఎఫెక్ట్ అయ్యే పిల్లలు, చదువుకునే పిల్లలు, జూనియర్ కాలేజ్ తర్వాత డిగ్రీ కాలేజ్ పిల్లలందరూ కూడా దీన్ని అవగాహన, దాని పూర్తి కాన్సిక్వెన్సెస్ తెలియకుండా చాక్లెట్లు తినుకుంటా ఆ మత్తులో వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది కూడా పాడు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే పిల్లల మీద పూర్తిగా మీరు ఏం చేస్తున్నారు ఏందని అబ్జర్వేషన్ అనేది పూర్తిగా ఉండాలి. వాళ్ళు మార్నింగ్కి వెళ్ళిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత, వాళ్ళ ఇంటికి వచ్చిన సమయంలో కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్లో కానీ, వాళ్ళ యొక్క నోటీస్ చేస్తున్నప్పుడు మత్తు పదార్థాలు ఏమైనా తీసుకుంటున్నారా లేదా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారా అనే విషయాల మీద పూర్తిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి గాంజాయి కానీ ఇట్లా చాక్లెట్ల ద్వారా కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉండాలని చెప్పి మేము కూడా పోలీస్ శాఖ తరఫున మా సిపి గారు, డీసీపీ గారు మరియు మా ఏసీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జూనియర్ కాలేజెస్, స్కూల్స్లో ఎఫెక్టెడ్ ఎక్కడైతే అవుతున్న స్టూడెంట్స్ అయ్యే అవకాశం ఉంది, దాని ద్వారా వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు గ్రామాలలో, కాలేజెస్లలో, స్కూల్స్లలో అవగాహన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఆ గాంజా ఎఫెక్ట్ అయితే దాని కాన్సిక్వెన్స్ ఏముంటుంది, ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు ఏముంటుంది, ఫైనాన్షియల్గా సమస్యలు ఏముంటుంది, కుటుంబ సమస్యలు ఏ విధంగా దారితీస్తున్నాయి, దాని తర్వాత దాని ఎఫెక్ట్ వల్ల వాళ్ళు క్రైమ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, క్రిమినల్స్గా తయారయ్యే అవకాశం, సమాజానికి వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అందరి బాధ్యతగా, మన పోలీసు వారి బాధ్యతనే కాకుండా ప్రజలందరూ కూడా మీ బాధ్యతగా తీసుకొని ఆ గాంజాని నిర్మూలించడానికి గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ కూడా అందరూ కూడా మీ అందరికీ తెలుసు. డ్రగ్స్ మరియు గాంజాని నిర్మూలించాలనే ఉద్దేశంగా ఒక యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనేది కూడా స్థాపించడం జరిగింది. దాని ద్వారా మీ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ స్టేట్ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కూడా మనకు ఏసీబీ లెవెల్ ఆఫీసర్స్ కూడా వచ్చేసి అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్లీ మనం కూడా అక్కడ నుంచి వచ్చిన ఆఫీసర్స్ ద్వారా స్టూడెంట్స్కి ఈ అవగాహన కార్యక్రమాలు అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మీకు ఎక్కడ గాంజాకు సంబంధించిన నోటీస్ చేసినా లేదా తాగుతున్న వ్యక్తులు మీకు తారసపడ్డా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము గోప్యంగా ఉంచుతాము. ఆ తాగిన వ్యక్తి, అలవాటు పడిన వ్యక్తి వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మార్చడానికి ప్రయత్నం చేద్దాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకవేళ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యి దానికి సొసైటీకి మనకి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నట్లయితే డెఫినెట్లీ మేము అట్లాంటి వ్యక్తులను, అమ్మే వ్యక్తులని, ముఖ్యంగా గాంజాయి అమ్మి పిల్లల భవిష్యత్తును పాడు చేసే వ్యక్తులని వాళ్ళ పైన కఠినంగా పోలీస్ శాఖ ఉంటుంది. వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మీకు కొత్త యాక్ట్ ద్వారా వాళ్ళ కేసులు నాన్ బెయిలబుల్ కేసెస్ అవుతుంది. డెఫినెట్లీ కొత్త యాక్ట్ ద్వారా వాళ్ళకి పనిష్మెంట్ కూడా దాని యొక్క తీవ్రత ఎక్కువ ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా గమనించాలి. మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే రానున్న రోజు నెక్స్ట్ మంత్లో మనకి గణేష్ ఫెస్టివల్ అనేది రాబోతుంది. కాబట్టి అందరూ కూడా గణేష్ ఐడల్స్ను మనం పెట్టుకుంటూ ఉంటాం, గ్రామాలలో పెట్టుకుంటూ ఉంటాం. మన ఒక ఏరియా పెద్దపల్లి టౌన్లో కావచ్చు, వివిధ ఏరియాలలో మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రియర్ పర్మిషన్స్ అనేది తీసుకోవాలా. ఎక్కడైతే పెట్టుకుంటున్నారో మీరు గణేష్ని ఐడల్ని పెట్టుకుంటున్నారో గణేష్ ఐడల్ పెట్టుకున్న ఆ ప్లేస్ యొక్క పర్మిషన్ కావచ్చు, గ్రామ పంచాయతీ యొక్క పర్మిషన్ కావచ్చు, లేక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు,
తర్వాత పోలీస్ యొక్క పర్మిషన్, ఇవన్నీ కూడా తీసుకొని ప్రియార్గా మీ డీటెయిల్స్ అన్ని ఎక్కడ పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎప్పుడు నిమజ్జనం చేస్తున్నారు, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అనేది పూర్తి వివరాలతోటి పోలీస్కి కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో మీరందరూ కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే మేము రెగ్యులర్గా ఆ గణేష్ ఐడల్ సంబంధించిన పూర్తిగా మేము వాచ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అక్కడ మేము పూర్తిగా రెగ్యులర్గా మా యొక్క టీమ్స్ అనేది వచ్చి చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అందరూ కూడా ఒకే డేట్లో ఒకేసారి ఒకే రోజు ఒకే దగ్గర నిమజ్జనం చేసుకున్నట్లయితే మనకు ప్రశాంతంగా మేము నిమజ్జన కార్యక్రమం అనేది మన నవరాత్రులు జరుపుకొని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భం ప్రజలందరూ కూడా మీ యొక్క ఈ గణేష్ సందర్భం కూడా అందరూ ప్రియర్ పర్మిషన్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పీస్ఫుల్గా మన యొక్క భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడానికి మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పోలీస్ శాఖ తరఫున మరొకసారి మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే గాంజాయి నిర్మించడానికి ప్రత్యేకంగా మీరు అందరూ గాంజాయి కావచ్చు లేదా ఇతర ఏదైనా క్రైమ్స్ చేసినట్లయితే పోలీస్ శాఖకి డైల్ 100 ద్వారా కూడా మీకు సమాచారం అందించవచ్చు. లేదా మాకు డైరెక్ట్ మా వాట్సాప్ నెంబర్ ద్వారా మెసేజ్ చేసినా కూడా మేము డెఫినెట్లీ దానికి రియాక్ట్ అవుతాము. తప్పకుండా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.